ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా జ్ఞానమిచ్చేటువంటి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని చూద్దాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మరొకసారి విందాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనగా అజ్ఞానమనే చీకటితో అంధులైన వారికి జ్ఞానమనే ఔషధాన్ని పూసి కన్నులు తెరిపించే గురువు అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. రెండవ మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. మరొకసారి విందాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. భగవానుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఓ దేవా, నన్ను జ్ఞాపక శక్తితో అనుగ్రహించుము. స్పష్టతతో మరియు వివేకంతో ఆలోచించగల సామర్థ్యాన్ని ప్రసాదించమని నీకు అర్పణలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. మేధా దక్షిణామూర్తి యొక్క స్వరూపం శివుని యొక్క జ్ఞానస్వరూపం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో చదివినా విన్నా విద్యార్థులకు మనసు కేంద్రీకరించి జ్ఞానాన్ని పొందేందుకు సహకరిస్తుంది. ఈ మంత్రం ద్వారా అన్ని రంగాలలో రాణించే విధంగా మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానం ప్రసాదించడమే కాకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేలా చేస్తుంది. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.